ఇంకా 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 చాలు 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 మళ్ళీ పోదాం పోదాం. థ్యాంక్ యూ అందరికి క్షణార్థి. అన్న బాగానే మందిని తెచ్చుకున్నాడు. మరి చెప్తా, అది కూడా ఎందుకు చెప్తా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. ముందు డైరెక్టర్ స్పీచ్ అనే తంబులైన్ రావడానికి మొదటి కారణం డాక్టర్ మామిడి హరికృష్ణ అన్న. అన్నకి శనార్థులు. తర్వాత నన్నుగా నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతల్లో ఫస్ట్ నాగార్జున సామల గారు, సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. తర్వాత నన్ను కన్న మా లచ్చవకు, ఇప్పుడు లైవ్లో చూస్తుంది లచ్చవ, శనార్థి ఐ లవ్ యూ. నన్ను కన్న మా లచ్చవకు, తన ఎద మీద నా యవ్వనాన్ని మూసిన నా సింగరేణి తల్లికి, నాకు పోరాటం నేర్పిన తెలంగాణ తల్లికి, నాకు కొంత సోయినిచ్చిన భారతమాతకి నమస్కారం చెప్తున్నాను. బాగా ప్రిపేర్ అయినా అన్న, ఎందుకంటే నువ్వే అట్లా ప్రిపేర్ అయినప్పుడు డైరెక్టర్ నేను కావద్దా అన్న. అయితే ఒక కామన్ మ్యాన్ సినిమా తీస్తే కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఆ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్లో మనకు ఏంటిదనంటే అసంతృప్తి పడేటోళ్ళు, అడ్డుపడేటోళ్ళు, ఈపులో కొట్టినోళ్ళు, కడుపులో కొట్టినోళ్ళు అందరూ చల్లగా ఉండాలని అందరికీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నా. కరీంనగర్లో సినిమాతో పాటు ఇంకొక పెద్ద యుద్ధం చేసిన, సినిమాకు సాయం చేసిన పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్, అప్పుడు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ శ్యామ్లాల్ సార్కి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నగనూరు శేఖర్ సార్కి పాదాభివందన కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను అక్కడ సినిమా చేయలేను. తర్వాత కరీంనగర్ ప్రజలకి, కరీంనగర్ పోలీసు వాళ్ళకి కూడా, ఎందుకంటే సినిమాలో ఇంకొక యుద్ధంలో వాళ్ళ సహకారం మరవలేనిది. తర్వాత ఇప్పటిదాకా ఈ సినిమాకి అందరూ అన్ని రకాలుగా పనిచేసారు. వాళ్ళకు ఆర్థిక గుర్తింపు దక్కింది, ఆర్థిక గుర్తింపు కూడా దక్కింది. ఆ దక్కన వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. వాళ్ళల్లో రాజేష్, లవ్ యూ అబ్బా, స్నేహానికి నిజమైన రూపం, నువ్వు స్నేహానికి నిజమైన రూపం. అట్ ది సేమ్ టైం సంపతన్న, నీకు వందనాలన్న. తర్వాత నా ఏడీలు శివ అండ్ సర్జిత్, అనిల్, మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఆ కృతజ్ఞత ఖచ్చితంగా తీర్చుకుంటా. తర్వాత ఈ అన్ని సందర్భాలలో నాకు మంచికి చెడుకు, నా తప్పిదాలకి, నా యొక్క ఆవేశానికి, అన్నిటికీ నాకు ఈ అన్నీ ఒక 4 గుంజలు అయితే నాకు ఒక ఎనగర్రాయి నన్ను నిలబెట్టిన మామిడి హరికృష్ణకి పాదాభివందన కృతజ్ఞతలు. తర్వాత ఒకటే, ఇక నేను 2 చెప్పేసేసి అయిపోతాను. మా నాయన నేను బతుకున్నప్పుడు, నేను నా చిన్నప్పుడు మా నాయన చచ్చిపోయాడు. బతుకున్నప్పుడు ఒక మాట చెప్పేటోడు, నాయన బిడ్డ నీకు సమాజం అంతా, నీ చుట్టూ ఉన్న సమాజం అంతా తెలివితోటి ఉంటుంది, కానీ నువ్వు ఎత్తోటి ఉండాలి బిడ్డ అని అన్నాడు. అది గుర్తుపెట్టుకున్నా. తర్వాత మా అవ్వ అంటే బిడ్డ నువ్వు ఏ పని చేసినా రీతి రివాయి ఉండాలి, వావి వరుసలు ఉండాలన్నది. అది గుర్తుపెట్టుకున్నా. నాకు ఇంకో తల్లి ఉన్నది ఇక్కడనే, నా భాగ్యవ్వ, చిన్ను నువ్వు సినిమాలు తీస్తే నా ట్యూషన్ పిల్లలు చూస్తారు, అది చూసుకొని జాగ్రత్త ఇది అని అన్నది. అది గుర్తుపెట్టుకున్నా. నన్నుగా నమ్మే ఒక పెద్ద మనిషి నాకు ఎప్పుడు, అంటే మేము ఇద్దరం డిస్కషన్ చేసుకుంటాము. సినిమా అని అంటే ఒక పెద్ద మాధ్యమం, సినిమా అంటే ఒక పెద్ద ఆర్ట్ ఫాము, సినిమా అంటే ఒక బాధ్యత గలది, ఎట్ ది సేమ్ టైం సినిమా అంటే ఒక వ్యాపారం అన్నాడు. అది గుర్తుపెట్టుకొని ఈ చరిత్రలు వర్తిస్తే సినిమా చూసిన ఈ 4 అంశాలు చరిత్రలు వర్తిస్తే సినిమాలు ఉంటాయి. అంటే ఎక్కువసేపు మాట్లాడితే భయం అవుతుంది. ఇక ఒకటే లాస్ట్కి ఒకటి చెప్పేసేసి క్లోజ్ చేస్తాను. పబ్లిసిటీ, ఎట్ ది సేమ్ టైం చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమాకి ఉండే ప్రాబ్లమ్స్, వచ్చే సెలబ్రిటీలు, ఎట్ ది సేమ్ టైం ఇవన్నీ జనాలని థియేటర్కి తీసుకెళ్తాయో లేదా అని చెప్పేసి అన్నది. దాని గురించి అంటే దాన్ని ఒక బేస్గా తీసుకొని, అంటే నేను కొంత సాహిత్యం చదువుతాను. ఆ సాహిత్యంలో అల్లం రాజయ్య ఒకటి భూమి కథ ఉంటుంది, తెలంగాణలో చాలా గొప్ప కథ. అల్లం రాజయ్య కథలో క్యారెక్టర్ అంటే గంగా తాత అని అప్పుడు ఆ టైంలో, అంటే 90s, 80s రాసిన కథ. అంటే భూమి దున్నేవానికి భూమి దక్కాలి అని చెప్పేసి సందర్భంలో నుంచి రాసిన కథ. ఆ సందర్భంలో రాసిన కథ. ఆ క్యారెక్టర్లు 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఎదురు ఒక మనిషి, గంగా తాత అంటేనే ఎద్దును పట్టుకుని వస్తా అంటే, ఏం గంగయ్య ఎద్దును పట్టుకొని వస్తున్నావు, ఏం సంగతి అని అన్నాడు. మాకు భూమి వస్తుంది, దీంతో దున్నుతానంటాడు. అరే నువ్వు దున్నుతే నీ పోలీసులు తీసుకుపోయి నన్ను జైలు ఎత్తారా అని అంటాడు. పోలీసులు నన్ను జైలు ఎత్తే నా కొడుకు నా బిడ్డ దున్నుతుంది అంటారు. వాళ్ళని జైలు ఎత్తారంటారు. వాళ్ళందరూ నా ముసలి దున్నుతుంది అంటారు. ఆమెను కూడా జైలు వేస్తారంటారు. అప్పుడు ఎద్దు నాగలు కలిసి దున్నుతుంది అని అంటాడు. ఎద్దు నాగలు కలిసి దున్నుతారంటే ఎద్దును కట్టకపోయి కొట్టంలో వేస్తారు, నాగలు ఇరగొడతారని అంటే, అప్పుడు భూమి పక్కున పైకి వచ్చి పంట నాకు ఇస్తుంది అని చెప్పేసి అంట. అంత ఆశ వాహతుంటున్నా, ఎందుకంటే మంచి సినిమాకి ఖచ్చితంగా స్థానం ఉంటుంది.
తెలుగు సమాజంలో ఎట్ ది సేమ్ టైం ఇండియన్ సినిమాలో ప్రపంచ సినిమాలో మంచి సినిమాకి తప్పకుండా దానికి అదే ఒక భూమి విచ్చుకున్నట్టు విచ్చుకొని నా సినిమా ఖచ్చితంగా నిలబెడతానని నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చేసిన ఒక మంచి ప్రయత్నం అది. ఆ మంచి ప్రయత్నంలో తప్పకుండా నిలబడతాను అంటున్నాను. ఇక లాస్ట్ చివరిగా ఇక్కడికి వచ్చిన మా వేణన్నకి ఎమోషనల్గా మాట్లాడి కాదు, క్యాజువల్గా కూడా నేను అట్లా మాట్లాడతాను, నాకు తెలుసు. వేణన్నకి ఎట్ ది సేమ్ టైం దర్శి సార్ వెరీ 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 థ్యాంక్ యూ. ఈ జర్నీలో నేను ఒక్కనే కష్టపడుతున్నా. నాకు ఎవరు కానీ కావాలనుకున్నప్పుడు టక్కన ఒక పెద్ద మనిషి వచ్చాడు, దాన్ని ఎత్తుకొని మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. శ్రీధర్ సార్ మధుర శ్రీధర్ సార్ వెరీ 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 థ్యాంక్ యూ. అలాగే ధనన్న వెరీ థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్స్ తరఫున వచ్చిన రాజు సార్కి, సత్యనారాయణ సార్కి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్టులందరికీ చైతన్యన్న, భూమి లవ్ యూ. మీకు ఎక్కువ ఏం చెప్పాను, ఎందుకంటే మీతోటే నేను ఇక్కడ నిలబడి ఉన్నా. అట్నే నా కోసం వచ్చిన అందరికీ చాలా చాలా వెరీ థ్యాంక్ యూ. మళ్ళీ ఎట్ ది సేమ్ టైము ఈ సినిమాలో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేసిన, భుజం తట్టిన, ఎట్ ది సేమ్ టైము క్రియేటివ్ థాట్స్ షేర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా తీశాను, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మంచి సినిమా తీసిన తృప్తి మీకు తప్పకుండా మిగులుతుంది. ఒకటి రెండే మీ డబ్బులు వేస్ట్ కావు, మీ టైం వేస్ట్ కావు. 15th ఆన్ థియేటర్స్, షరతులు వర్తిస్తాయి. థ్యాంక్ యూ మంజుష గారు.